వెతుకులాట. ఎరుపు అనేది ప్రేమకు సూచకం. కాబట్టి భగవద్గీత మీద, దాంట్లో ఉన్న విషయాల మీద, కృష్ణుడి మీద మనకు ప్రేమ ఉంది అని చాటడానికి, దాన్ని భద్రంగా ఉంచుకోవడానికి ఒక ఎరుపు రంగు వస్త్రంలో లేదా పసుపు రంగు వస్త్రంలో చుట్టి దేవుడి దగ్గర పెట్టండి. రోజు ఒకసారి ముట్టుకొని నమస్కారం చేయండి. అంత మాత్రాన రాదు. ఇది ఇక్కడ క్లాస్ వర్క్ చేస్తున్నాం. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయాలి. వారం రోజులు టైం ఉంటుంది కదా. ఈ వారం రోజుల్లో మీరు ఒక్కొక్క శ్లోకాన్ని రోజు ఒక వారానికి 25 శ్లోకాలు అనుకుంటున్నాం. 25 బై ఒక సండే తీసేద్దాం. 25 శ్లోకాలు 6 రోజులు ఎన్ని అవుతాయి? 4 శ్లోకాలు. 6 4 24. ప్రతి రోజు 4 శ్లోకాలు. ఎన్నిసార్లు చదవాలి? మినిమం 11 times. 11 సార్లు ఒక్కొక్క శ్లోకాన్ని. అట్లా 4 శ్లోకాలు చదవడానికి 40 నిమిషాలు. 40 సార్లు అవుతుంది. మీకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైనా సరే అంతే పడుతుంది. కాబట్టి రోజు ఇది చేయండి. చేస్తేనే మనం నేర్చుకునే దానికి ఒక అర్థం, సార్థకం ఉంటుంది. లేదంటే 28 వారాలు అంటే సుమారుగా 7 మాసాలు మనం కష్టపడి ఇక్కడ కూర్చొని విని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఏందో ఆయన చెప్పిండు, మేము ఎన్నో అయిపోయింది అనే స్థితిలో మనం ఉండకూడదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన ప్రతి వారు భగవద్గీత చెప్పగలగాలి. నేను దేవుడిని ఒకటి కోరుకుంటా, నా ప్రవచనానికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకూడదు భగవంతుడా. ఎందుకోసం అంటే ఆ ఒక ప్రవచనంతో వాళ్ళకి కావలసినంత జ్ఞానాన్ని నేను అందించగలగాలి. కేవలం వినుకుంటూ బతుకంతా వినడమే అయితే చేయడం ఎప్పుడు? ఇంకా ఎప్పుడూ థియరీ చదివిస్తాం. ప్రాక్టికల్ ఎప్పుడు? ప్రాక్టీస్ చేసేది ఎప్పుడు? కాబట్టి ఇక్కడ క్లాస్ రూమ్ ఇది, ఇక్కడ చెప్పుకుంటా. ఇంటి దగ్గర రోజు అభ్యాసం చేయాలి. అభ్యాసేనతు కౌంతేయ, భగవద్గీతలో అదే వస్తుంది. ఎంత చక్కటి విషయాలు ఉంటాయంటే భగవద్గీతలో రోజు మనం అనుభవించేవి ఇందులో ఉంటాయి, ఇంకేం ఉండవు. ఒక సామాన్య వ్యక్తికి వచ్చే సందేహాలు, డౌట్స్ అన్నీ అర్జునుడికి వస్తాయి. కాబట్టి ఒకసారి భగవద్గీత వింటే చాలు, ఇక మళ్ళీ సందేహం అనేది కలగకూడదు. అలా చెప్పింది కృష్ణ భగవానుడు భగవద్గీతలో. మనం కూడా అట్లా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద అంటే అర్థం ఏంటండి? ఎందుకు ఆయనకు చాలా ఇష్టమట ఆ పేరు. గోవిందనామాలు చదువుతాం కదా, గోవింద అనే పదం అంటే చాలా ఇష్టమట ఆయనకు. ఎందుకు? గోవులు ఎందుకు ఇష్టం అంటే అవి సాధు జంతువులు, అందులో సకల దేవతా స్వరూపమైనవి, అన్ని దేవతల ఆవలో ఉంటాయి అని అర్థం. గోవు ఎంత పవిత్రమైనదైనా దాని జాతి ఏమిటి? మనిషి అంటావా? గోవును రాక్షసుడు అంటావా? ఏమంటావు? ఒక పశు జాతికి చెందింది. అర్థమైంది? ఎంత బ్రాహ్మడైనా కూడా మనిషే కదా, మనిషే అంటాం. బ్రాహ్మణ తర్వాత ఇంకేదన్నా తర్వాత. అట్లాగే ఆవు కూడా అంత గొప్పదైనా కూడా ఒక పశు జాతి. పశువు అంటే అర్థం ఏంటి? జ్ఞానము లేనిది అని అర్థం. అరే ఓ పశువా అంటారు. పూర్వకాలంలో అది పెద్ద తిట్టట, ఇప్పుడున్న తిట్లు కాదు. ఓరి పశువా అంటే చాలు, వాడికి తల నేలకు కొట్టుకున్నంత పని చేయలేదు. అంటే ఓరి అజ్ఞాని, ఏం తెలియనివాడా, మూర్ఖుడా, ఎన్నో అర్థాలు చెప్పొచ్చు. పశువు అంటే జ్ఞానము లేనిది, అజ్ఞాని అని అర్థం. శాస్త్రంలో పశు బలి అని చెప్పింది. పశువును బలి ఇవ్వండి. నరసింహస్వామికో పోచమ్మ మైసమ్మలకో కాదు, అక్కడించే బలి కాదు. పశువు అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాం? పశువు అంటే అజ్ఞానం. పశుత్వం అంటే అజ్ఞానం. మనలోని అజ్ఞానాన్ని బలి ఇవ్వాలి. ఆ బలిపీఠం దగ్గర, దేవాలయం దగ్గర రాగానే అక్కడ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠాన్ని ఒకసారి ముట్టుకొని, స్వామి నాలోని అజ్ఞానాన్ని నీకు బలిస్తున్నాను, స్వీకరించు, నాలో జ్ఞానాన్ని పెంపొందించు అని అక్కడ బలి చేసి, మనలోని పశుత్వాన్ని అక్కడ బలి చేసి సాష్టాంగ నమస్కారం చేసి, అంటే సాష్టాంగ నమస్కారం చేయడం అంటే సరెండర్ అన్నమాట. అలా చేసి ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత దేవుడి దర్శనం చేసుకోవాలి. ఇది ఒక ప్రక్రియ అన్నమాట. మనం చేసే ఇట్లాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం.
గోవులు అంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టమట ఎవరికి? భగవంతుడికి. మనమంతా అజ్ఞానులమే కాబట్టి మనమందరం అంటే చాలా ఇష్టం. గోవులు అన్న, గోవులాంటి అజ్ఞానులన్నా భగవంతుడికి ఇష్టమట. వాటిని రక్షిస్తూ ఉంటాడు. అజ్ఞానులనైనా జ్ఞానులనైనా అందరినీ రక్షిస్తాడు. నద్దేశ్యోస్తి నా ప్రియ. భవిష్యత్తులో మనకు వేరే అధ్యాయాలు వస్తాయి. నాకు అంత ఇష్టమైన వాడు ఎవరు లేడు, నాకు శత్రువు ఎవరు లేడు అని చెప్తారు కృష్ణ భగవద్గీత. మరి శత్రువు లేకపోతే రాక్షసులను ఎందుకు చంపిండు? ఇష్టం లేకపోతే పాండవులను ఎందుకు రక్షించిండు? ఇవన్నీ తర్వాత వస్తాయి మనకు. కాబట్టి గోవిందుడు అంటే గోవులను రక్షించేవాడు, అంటే మనలందరినీ కూడా రక్షించేవాడు అని ఆయనని పిలిస్తే సంతోషపడతాట. ఆయనకున్న 1000 నామాల్లో, అనంతమైన నామాల్లో 1000 నామాలు మనం చదువుకుంటున్నాం, సహస్రనామం. దాని అన్నింటిలో కూడా గోవింద అనే పదం చాలా ఇష్టపడే స్వామికి. గోవింద గోవింద జై శ్రీ